అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మరి ఇక దొంగలు అంటే దోచుకునేవారు. దొంగలు ఎక్కడ దోచుకుంటారు? కొంతమంది దొంగలు బ్యాంకు దోచుకుంటారు, ఏటీఎం దోచుకుంటారు, ఇళ్లలో పడి మరి బంగారాన్ని వెండిని దోచుకుంటారు. మరి కానీ దేవుడు ఏమంటుందంటే, మీరు నా దగ్గర దోచుకుంటున్నారు అని అంటున్నారు. అంటే దేవుని దోచుకునే మానవుడు, దేవునిని దోచుకునే మానవుడు, దేవునికి సొమ్ముని దొంగతనం చేసే మానవుడు అని ఉంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మహారాజు, దేవాతి దేవుడు ఆయన యెహోవా, ఆయన దగ్గర దోచుకుంటున్నారు అంటే దానికి వినడానికి కాస్త మరి విరుద్ధంగా మంచిగా అనిపించకపోయినప్పటికీ ప్రభువు చెప్పేటువంటి మాటని బట్టి మనము మరి తెలుసుకుందాం. అయితే మలాకీ గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, 3వ అధ్యాయము 8వ వచనం ఏమని సెలవిస్తుంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అంటే ఒక మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చేయవచ్చా అని అంటున్నాడు. మరలా ఏమంటుంటే, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటే ఒక మానవుడు దేవుడి దగ్గర దొంగిలించవచ్చా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారని మరి దేవుడు మనలతో, మానవులతో, మనందరితో చెప్తున్నాడు. మరి ఏ విషయంలో ప్రభువా మేము ఎక్కడ దొంగతనం చేశామయ్యా, మీ దగ్గర మీ సంపద ఎక్కడ దోచుకున్నామయ్యా అని మీరు అంటున్నారా? అయితే ప్రభు ఏమంటున్నంటే, దేని విషయంలో మేము మీ యొద్దకు దొంగిలితుమని మీరు అంటున్నారేమో. అయితే 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఈ యొక్క దొంగిలిస్తిరి అని మరి దేవుడు వాక్యంలో సెలవుస్తుంది. అంటే దేవునికి ఇవ్వవలసిన 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు చాలామంది ఇవ్వటం లేదు. దేవుని మందిరంలో ఇవ్వటం లేదు. హాస్పిటల్లో ఎంత పెట్టమన్నా పెట్టగలుగుతారు, త్రాగడానికి ఎంత పెట్టమన్నా పెడతారు, తినడానికి ఎంత పెట్టమన్నా పెడతారు, మంచి వస్త్రాలు కొనుక్కోవడానికి ఎంత డబ్బులు ఖర్చు అయినా పెడతారు. కానీ దేవుడు మనకిచ్చిన సంపదలో 10వ భాగము మనము మందిరంలో ఇవ్వకపోతే అది ఒక దొంగతో సమానము. దొంగిలించువాడు, దొంగతనం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కదా అని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మరి ఈ యొక్క దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. లేవి కాండంలో ప్రియమైన వాళ్ళరా 27వ అధ్యాయము 30వ వచనంలో ఏమని సెలవిస్తుంటే, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని వాక్యం సెలవిస్తుంది. లేవి కాండంలో 27వ అధ్యాయంలో 30వ వచనంలో మరి మన భూధాన్యములలో వ్యవసాయదారులు భూమి పండిస్తున్నారు. అయితే ఈ ధాన్యంలో కూడా మనము 10వ భాగం ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది తోట వేసుకుంటారు, మామిడి తోట కానీ, బత్తాయి తోట కానీ, సపోటా తోట కానీ వేసుకుంటారు. ఆ యొక్క ఫలములలో కూడా మరి 10వ భాగం దేవునికి ఇవ్వాలని మరి వాక్యం సెలవిస్తుంది. భూఫలములో మనము ఏ విధంగా అయితే మరి భూఫలంలో కూడా 10వ భాగం ఇవ్వాలి, మన జీతంలో కూడా 10వ భాగం ఇవ్వాలి, కూలి పని చేసినా కూడా 10వ భాగం ఇవ్వాలి, నీకు ఏ ఆదాయం వచ్చినా కూడా ప్రతి దాంట్లో 10వ భాగం ఇవ్వాలి అని మరి వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా ఇవ్వనివాడు దొంగ. దొంగకి ఆశీర్వాదం ఉండదు, దొంగకి దీవెన ఉండదు, దొంగకి రక్షణ ఉండదు. దొంగ ఎంత పని చేసినా కూడా చినిగిన మరి సంచిలో సొమ్ము దాచుకున్నట్టే ఉంటుంది. చినిగిన సంచిలో జీతం వేసుకొని పోయినట్టుగానే ఉంటుందని మరి హగ్గయి గ్రంథంలో కూడా మరి మనం చూస్తుంటున్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రియమైన వాళ్ళరా, హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే చినిగిన సంచిలో మరి ధనాన్ని దాచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి దొంగకు దీవెన ఉండదు. మనం ఏమి చేయాలంటే 10వ భాగం నమ్మకంగా ఇవ్వాలి. ఎవడైతే 10వ భాగం నమ్మకంగా ఇస్తారో వారు దీవించబడతారు. ఎంత దీవించబడతారంటే మలాకీ గ్రంథంలో మనం ఆ గ్రంథం పూర్తిగా చదువుకుంటూ పోతే ఆకాశపు వాకిట్లు విప్పబడతాయట వారి కొరకు.
ఆకాశపు వాకిట్లు వర్షం ఏ విధంగా అయితే కురుస్తుందో ఆ విధంగా దీవెన కురిపించబడుతుంది. ఆ విధంగా దీవించబడతారు వారు, ఆ విధంగా ఆశీర్వదించబడతారు. అయ్యో నేను ఒక 1000 రూపాయలు కానుకేస్తే నాకు ఉన్నదే మరి నాకు ఎవరిస్తారు అని నువ్వు అనుకుని ఉండవచ్చు. నువ్వు వేసేటువంటి ప్రతి 100 రూపాయలకైనా, నువ్వు వేసేటువంటి ప్రతి 50 రూపాయలకైనా, నువ్వు వేసేటువంటి ప్రతి దానికి నీకు 30 అంతల 60 అంతలుగా 100 అంతలుగా ఫలము దేవుడిస్తాడు. వాక్యము నమ్మదగినది. వాక్యాన్ని విశ్వసించిన వారు దీవించబడతారు. వాక్యం ప్రకారం చేసిన వాడు మరీ దీవించబడతారు. కాబట్టి దేవుని దోచుకున్న ఒక దొంగలాగా మనం ఉండకూడదు, కానీ దేవుని దీవెనలు పొందే ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, మరి యోహాను సువార్తలో ఉండేది 1:12 తన్ని ఎందరు అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడుతున్న వాక్యం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించుదాము, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తాము, దేవుని వాక్యం ప్రకారం కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాము. అప్పుడు దేవుడు ఆకాశ వాకిట్లు విప్పి మనల్ని దీవిస్తాడు. ప్రభు ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్.